ఓం నమో నారాయణాయ. ఓం గురుభ్యో నమః. ధనుసు రాశి వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. ధనుసు రాశి వారు ఆగస్టు 21, 22 తేదీలు మీకు చాలా ముఖ్యమైన రోజులు కాబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అవకాశం కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కొత్త అవకాశాలు, కుటుంబ విషయాలు ఇవన్నింటిలోనూ మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న మార్పుకు ఒక సంకేతం కనిపించవచ్చు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ సమస్య ఏదైనా సరే ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. ప్రేమలో సమస్యలు ఉన్నవారికి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, కుటుంబ సమస్యలకి, ఉద్యోగ సమస్యలకి, వ్యాపార సమస్యలకి, ఎలాంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపుతారు. మరియు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సూచనలు కూడా ఇవ్వబడును. మీ సమస్యను వివరించడానికి సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074319700. అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే ఫలితాన్ని మార్చగలదు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా ధనుసు రాశి వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారు సాధారణంగా స్వేచ్ఛను ఇష్టపడతారు. ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలని కోరుకుంటారు. మీరు ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయడానికి పూర్తిగా మనసు పెట్టి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు మీకు ఉన్న తొందరపాటు, ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు. ఆగస్టు 21, 22 తేదీల్లో మాత్రం ఇదే విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మీ ముందుకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆగస్టు 21న ఏం జరగవచ్చు? ఆగస్టు 21వ తేదీ ధనుసు రాశి వారికి కొత్త ఆలోచన లేదా కొత్త అవకాశం కనిపించే రోజు కావచ్చు. చాలా రోజులుగా మీరు ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్నవారు కావచ్చు. వ్యాపారంలో కొత్త మార్గం కోసం ఆలోచిస్తున్నవారు కూడా కావచ్చు. డబ్బు రావాలని ఎదురు చూస్తున్నవారు కావచ్చు, లేదా కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇలాంటి వారికి ఒక సానుకూల సంకేతం కనిపించే అవకాశం ఉంది. మీకు ఎవరో ఒకరి నుంచి ఫోన్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, మీరు పంపిన అప్లికేషన్కు స్పందన కూడా రావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని సూచించవచ్చు. అందుకే 21వ తేదీన వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ని నిర్లక్ష్యం చేయకండి. ఇక ఇప్పుడు ముఖ్యంగా డబ్బు విషయానికి వచ్చినట్లయితే ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఆర్థికంగా ఒక ఊరట కలిగించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటే దాని గురించి ఒక సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన పేమెంట్ గురించి క్లారిటీ రావచ్చు. కొంతమందికి అదనపు ఆదాయం కోసం కొత్త మార్గం కూడా కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు మాత్రం తగ్గించండి. ఎందుకంటే డబ్బు చేతిలోకి వస్తుందనే భావనతో వెంటనే ఎక్కువ ఖర్చు చేయడం మంచిది కాదు. ముందుగా అవసరమైన వాటికి కేటాయించండి. తర్వాత మిగిలిన మొత్తాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులకు ఈ 2 రోజుల్లో పని విషయంలో కొంత మార్పు కనిపించవచ్చు. మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన పని గురించి పై అధికారుల నుంచి మంచి మాట వినిపించవచ్చు. కొంతమందికి కొత్త బాధ్యత రావచ్చు. మొదట ఆ బాధ్యత కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ అదే బాధ్యత భవిష్యత్తులో మీకు మంచి పేరు తీసుకురావచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలను పరిశీలించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జీతం మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. కంపెనీ స్థిరత్వం, పని వాతావరణం, భవిష్యత్తు అవకాశాలు కూడా చూడాలి. ఇక వ్యాపారస్తులకు ఈ 2 రోజులు కొత్త ఆలోచనలు వచ్చే సమయం. కొత్త కస్టమర్లు రావచ్చు, కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పని ఒక్కసారిగా కదలడం ప్రారంభించవచ్చు. ఇక ప్రత్యేకంగా చాలా కాలంగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్న బిజినెస్ డీల్ ఉంటే ఆ డీల్ విషయంలో ఒక ముందడుగు పడే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు
పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరైనా చెప్పారని మాత్రమే నమ్మి డబ్బు మాత్రం పెట్టకండి. ఇక కుటుంబ విషయాల్లో కూడా ఈ 2 రోజులు కొంత సానుకూలంగా ఉండవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక చిన్న సమస్య గురించి చర్చ జరిగి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి నుంచి మీకు మంచి వార్త రావచ్చు. దాంపత్య జీవితంలో కూడా అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే ప్రశాంతత ఉంటుంది. మీ భాగస్వామి చెప్పే మాటను పూర్తిగా వినండి. మీరు ఒక అడుగు తగ్గితే ఎదుటివారు 2 అడుగులు మీ వైపు వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి కూడా ఈ 2 రోజులు ఆసక్తికరంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న విషయం ఎదుటివారితో చెప్పాలని అనుకుంటే సరైన సమయం కోసం వేచి ఉండండి. అత్యుత్సాహంతో వెంటనే నిర్ణయం మాత్రం తీసుకోకండి. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న అపార్థాన్ని పెద్ద సమస్యగా మార్చుకోకండి. ఇక రాజయోగం లాంటి అవకాశం ఎక్కడ? ఇప్పుడు మన థంబ్నెయిల్లో చెప్పుకున్న ముఖ్యమైన అంశానికి వచ్చినట్లయితే రాజయోగం లాంటి అవకాశం అంటే ఏమిటి? ధనుస్సు రాశివారు, ఇది తప్పనిసరిగా ఒక్క రోజులో జీవితమంతా మారిపోతుందని అర్థం కాదు. కానీ మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే ఒక అవకాశం కనిపించడం చాలా ముఖ్యమైన విషయం. అది పరంగానే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, డబ్బుకు సంబంధించిన అవకాశమే కావచ్చు, లేదా మీకు భవిష్యత్తులో మంచి ఫలితం ఇచ్చే ఒక నిర్ణయమే కావచ్చు. అందుకే 21, 22 తేదీల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలను తేలికగా తీసుకోకండి. చిన్నదిగా కనిపించే అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇక ఈ 2 రోజుల్లో 3 విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. మొదటిది, తొందరపాటు నిర్ణయాలు వద్దు. రెండవది, ఎవరికైనా వెంటనే డబ్బు ఇవ్వకండి. మూడవది, కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు చేయకండి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలను అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి కారణం కావచ్చు. ఇక ఇప్పుడు ధనుసు రాశి వారి కోసం ఒక చిన్న పరిహారం. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. అందుకే గురువారం లేదా ఈ 2 రోజుల్లో మీకు వీలైన సమయంలో పసుపు రంగు పువ్వులతో శ్రీ మహావిష్ణువును లేదా గురువును ప్రార్థించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. సాధ్యమైన వారు పసుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. అన్నదానం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా పరిహారం కంటే భక్తి, మంచి మనసు, మంచి పనులు చాలా ముఖ్యమైనవి. ధనుసు రాశివారు ఆగస్టు 21, 22 తేదీలు మీకు ఒక అవకాశం చూపించే రోజులు కావచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమాధానం రావచ్చు. మీకు తెలియని ఒక మార్గం కూడా కనిపించవచ్చు. డబ్బు విషయంలో కొంత ఊరట కూడా కలగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశానికి తలుపు తెరుచుకోవచ్చు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు ఇది చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చిన్న అవకాశం పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ధనుసు రాశి వారు, మీకు ఈ 2 రోజుల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ గురుదేవుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం గురుభ్యో నమః. శుభం భూయాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.